పొద్దున బతికితే ఆ బతికే బతకాలి, బ్రతికితే ఆ జీవితమే, అదే ఆ బ్రతికే బ్రతకాలి. ఏ బ్రతికదే? 10 మందికి వెలుగు చూపే బ్రతుకో, 10 మంది కోసం ఒక వెలుగు వెలిగే బ్రతుకో, సమాజాన్ని వెలిగించే బ్రతుకో, నలుగురి కోసం ఖర్చు అయిపోయే బ్రతుకో, క్రీస్తు జ్యోతిగా వెలిగే బ్రతుకో. అదే లైఫ్. మన కోసం మనం బతికింది బతుకు కాదు, మన స్వార్థానికి మనం జీవించింది జీవితం కాదు. ప్రభు కోసం బ్రతికిందే బ్రతుకు, ప్రభు చిత్తం చేసిందే జీవితం. చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక. ఆమేన్. మరి అలాగున్న దేవుని కోసం వెలిగించబడాలి అంటే ముందు నువ్వు రక్షింపబడాలి. ఒకవేళ రక్షింపబడి ఉంటే దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇదే ప్రార్థన చేయాలి. ఇంతమందికి నేను బోధిస్తున్నాను, నిజంగా అందరూ దేవుని ముందు మోకాళ్ళని ఇలా అడిగితే ఎంత బాగుండు. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒకప్పుడు తాను ఒక వేదంలో ఉన్న మోషని తీసుకొచ్చి వేదంలో ఉన్న వారిని విడిపించడానికి వాడుకున్నాడు. అలాగే నిన్ను కూడా నీ వేదంలో తొలగించి నిన్ను బయటికి తెచ్చి అనేకుల్ని వెలిగించడానికి నిన్ను ఒక సాక్షిగా ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే నన్ను అలా వాడుకున్నాడు, నిన్ను కూడా అలా వాడుకుంటాడు. మరి నా ఆలోచన నీకు నచ్చితే నువ్వు కూడా అడుగుతావా? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కోపపడు కానీ వాత్సల్యం చూపించు, విసర్జించకు. 10 మంది కోసం నన్ను వెలిగించు ప్రభు, నన్ను ఆశీర్వదించమని అడుగుతావా? ఒకవేళ రక్షణ పొందలేదా, ఇంతవరకు నువ్వే రక్షింపబడినప్పుడు, నువ్వే ఇంకా పాపంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంక ఎదుటోళ్ళని ఏమి రక్షిస్తావు?